భగవాన్ శ్రీ సత్యానంద మహర్షుల పాదపద్మములకు శిరసా వందన సమర్పణ చేసి సాధు పరంపరకు హృత్పూర్వక వందనములు చేసి భక్తుల అందరికీ కూడా హరి ఓం తెలుపుకుంటూ ఇది 498వ సత్సంగం. ఎన్ని సత్సంగాలు నిర్విరామంగా నిర్విఘ్నంగా సాగుతున్నందులకు దీని వెనక సత్యానంద మహర్షుల వారి దివ్య అనుగ్రహం, భక్తుల యొక్క హృదయ నిర్మలత్వం కారణమని మనం అనుకోవచ్చు. అయితే ముందుగా ఒక చిన్న భజన చెప్తాను. రాధే శ్యామా హే ఘన శ్యామా, రాధే శ్యామా హే ఘన శ్యామా, రాధా మాధవ మంగళధామా, రాధా మాధవ మంగళధామా, జయ 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 హే మేఘ శ్యామా, మేఘ శ్యామా, మేఘ శ్యామా, మేఘ శ్యామా, మేఘ శ్యామా, మేఘ శ్యామా, జయ 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 హే మేఘ శ్యామా, జయ 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 హే, జయ 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 బృందావన ధామ, జయ 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 బృందావన ధామ, జయ 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 బృందావన ధామ, జయ హరి గోవింద జయ జయ గోవింద, జయ జయ గోవింద జయ హరి 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 గోవింద, జయ జయ గోవింద, జయ జయ గోవింద జయ హరి 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 గోవింద. బులో బృందావన గిరిధర గోపాల్ కీ జై. ఈనాడు మనం పారాయణ చేసింది విజ్ఞాన యోగం. ఇంతకు ముందుగానే ఒక భక్తులు ఉపన్యాసంలో చెప్పినట్టుగా జ్ఞానము అంటే తెలుసుకోవడం. దేని గురించి తెలుసుకోవడం? ఆత్మ పరమాత్మల గురించి తెలుసుకోవడం, లేదా దేవుడి గురించి తెలుసుకోవడం. ఆధ్యాత్మిక రంగంలో
ఆత్మ పరమాత్మ అని శాస్త్ర భాషలో చెబుతుంటే, జనరల్గా మనం ప్రాపంచికంగా అదే పరమాత్మను మనం దేవుడు అని అంటుంటాం. దానికి దీనికి భేదమేమి లేదు. అయితే ఆ తెలుసుకున్న దానిని మన అనుభవములో చూసుకోవాలా. తెలుసుకోవడం సరిగ్గా తెలుసుకోకపోతే అనుభవాన్ని సరైన పద్ధతిలో మనము అనుభవించలేము, అందుకోలేము. మరి సరిగ్గా తెలుసుకోవాలంటే ఎవరికి వారు చదివితే అర్థమవుతుందా? గురువులు కావాలా. శాస్త్రం యొక్క లోతుపాతులు మనకు తెలియవు. శాస్త్రం చెప్పింది బాహ్యంగా స్థూలంగా ఏదో మనకు తోచిన విధంగా శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం, శాస్త్రాన్ని అర్థం చేసుకున్నట్టు కాదు. శాస్త్రం యొక్క లోతుపాతులు అనుభవంలో దిగి శాస్త్రం యొక్క లోతుపాతులు అన్ని మనకు స్వామీజీలు వివరిస్తారు. అటువంటి వారికి శరణుదొచ్చి అటువంటి వారి ద్వారా తెలుసుకున్న దాన్ని రోజు మనం సాధన ద్వారా తెలుసుకున్న దాన్ని సాధనతో అనుభవములో చూసుకొని ఆ పరమాత్మ యొక్క స్థితిని అనుభవం చేసుకుంటే అదే పరమాత్మ బ్రహ్మానందం అన్నా. అదే బ్రహ్మానందం అంటే మనం ప్రపంచంలో పొందేదంతా ఆనందమే. వస్తువు ద్వారా, వ్యక్తుల ద్వారా, ధనము ద్వారా, స్త్రీ ద్వారా, వ్యాపారాల ద్వారా, బంధువుల ద్వారా, భార్యాభర్తల ద్వారా పొందే ఆనందమంతా ఇది విషయానందం, తాత్కాలిక ఆనందం. అంతేకాకుండా దుఃఖ మిశ్రిత ఆనందం. ఆ ఆనందంలో కొద్దిసేపే ఉంటుంది. ఏది తిన్నా ఏది అనుభవించినా ఆకాశంలో మెరుపులాగా అట్లా మెరిసిపోతుంది. ఆ కొద్ది ఆనందం ఎటువంటిదంటే అందులో దుఃఖము మిళితమై ఉంది. అందులో దుఃఖం మిళితమై ఉంది. ఆనందములో దుఃఖం ఉందా అని అందరూ అనుకోవచ్చు. ఆనందములో ఆనందమే ఉంది కానీ దుఃఖం ఎక్కడ కనిపించడం లేదు అని అనుకుంటారు. ఆనందం అనుభవించినప్పుడు దుఃఖం తెలియదు. ఆనందం వెనక ఉంది దుఃఖం. ఆనందం అంతా అనుభవించిన తర్వాత దుఃఖం ఏదో తెలుస్తుంది. అందుకే నేను ఏమి అనుకుంటే ఏం జరిగింది, నేను అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అని వెనుకసిరి ప్రతి మానవుడు పశ్చాత్తాప పడుతుంటాడు. అందుకబట్టి ఆ ఆనందం వెనుక ఉన్న దుఃఖం ఏదైతే ఉందో అది మనకు డాక్టర్స్ కదా ఎక్స్రే ద్వారా లోపల ఉన్న దోషాన్ని తప్పును ఎట్లా వాళ్ళు చూసి మనకు చూపిస్తారో అట్లే ఆనందం వెనుక ఉన్న దుఃఖాన్ని మనకు స్వామీజీలు అనుభవించిన వారు మనకు చెప్తుంటారు. దానికి ఎగ్జాంపుల్గా శాస్త్రములు చెప్పినవే స్వాములు చెప్పినవే నేను చెప్పేది. నా ఉపన్యాసంలో కొత్తదనం ఏమీ లేదు. అయితే నీటిలో ఒక చేపకు గాలం వేస్తే ఆ గాలానికి ఒక ఎర్రను దానికి కుచ్చుతుంటారు గాలానికి. అప్పుడు ఆ చేప ఏమనుకుంటుంది, ఆ ఎర్రను చూసి నాకు ఈరోజు ఒక డిన్నర్ దొరికింది, ఎంత మధుర ఆనందం, నేను ఉన్నకాడికే వచ్చి పడ్డది ఇది, దానికోసం నేనేమీ కృషి చేయలే, ఏ కృషి లేకుండా నా నోటిలోకి వచ్చి పడ్డది అని ఎంత ఆనంద సాగరములో మునిగిపోతుందో. కానీ ఆ ఎర్ర లోపల ఉన్న గాలం మాత్రం దానికి తెలియదు. ఆ జ్ఞానం చేపకు లేదు. ఆ ఎర్ర వెనుక ఉన్న ఎర్ర లోపల ఉన్నటువంటి ఆ గాలము చేపకు తెలుసుకునే తెలివి లేదు. ఆ జ్ఞానం దేవుడు దానికి ఇవ్వలే. అందువల్ల అది తెలుసుకోకుండా హఠాత్తుగా ఆ ఎర్రను మింగి ఆ గాలమును గొంతులో కుచ్చుకునేటట్టు చేసుకుంటుంది. గాలం గొంతులో కుచ్చుకున్న తర్వాత ఇంకా ఏముంది, మరణమే శరణం, మరణానికి శరణు వచ్చింది.
ఇంకా మరణం తప్పది. ఒక్క జిహ్వేంద్రియం ద్వారానే రుచి కోసమని ఆ ఎర్రను మింగి గాలాన్ని గుచ్చుకొని మృత్యువు తెచ్చిపెట్టుకుంటుంటే మలయాళ స్వామి చెప్తుంటాడు, మానవుడికి పంచేంద్రియాలున్నాయి. ఇది ఒక్క ఇంద్రియము జిహ్వేంద్రియం ద్వారానే ఈ చేప బలి అయిపోయి మరణం చెందితే మరి మానవుడికి పంచేంద్రియాలున్నాయి. 5 ఇంద్రియాల ద్వారా జీవితం కొనసాగిస్తున్నాడు. ఈ 5 ఇంద్రియాల ద్వారా ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది మానవుడు తెలుసుకోవడానికి దేవుడు బుద్ధి ఇచ్చిండు. ఆ బుద్ధికి శాస్త్రాలు అనే జ్ఞానము ఇచ్చిండు. ఆ శాస్త్రాలు మనకు అర్థం కాని స్థితిలో గురువులను ఇచ్చిండు. కానీ మనం తెలుసుకుంటున్నామా? జనరల్గా ఏదో వింటున్నాం, భజనలతో సంతృప్తి పడి మరి వినదానితో శ్రవణానందం పొంది భోజనాలు చేసుకొని మళ్ళా మన నిత్య జీవితంలో యథావిధిగా పోయి అనేకమైన సమస్యలు, రోగాలు, బాధలు, టెన్షన్లు ఇవన్నీ తెచ్చుకుంటున్నాం. కానీ మానవుడికి వివేకం అనేది ఒక జ్ఞానం ఇచ్చిండు. అదే జ్ఞాననేత్రం అని అప్పుడు నాగభూషణం ఉదయం భక్తులతో చెప్తూ ఉన్నాడు. ఒక శంకరుడికే కాదు జ్ఞాననేత్రం మనందరికీ ఇచ్చిండు దేవుడు. ఆ జ్ఞాననేత్రం ద్వారా మనం జీవించాలా. ఆ జ్ఞాననేత్రం ద్వారా చూసినప్పుడే మనకు ఆనందం వెనుక ఉన్న ఆ దుఃఖాలు ఏ విధంగా ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి అనేది మనము బాగా చూసి గమనించి మనం అడిగేసి దాన్ని ఎలా అనుభవించాలా, ఏది అనుభవించాలా, ఏది తినాలా, ఎలా తినాలా, ఎంత తినాలా అనేది మనం బాగా ఆలోచించి మన జీవితం సాగిస్తే అప్పుడు మనకు ఆనందం లభ్యమవుతుంది. భగవద్గీతలో ఏం చెప్తుండు? ఏషాం త్వంత గతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. ప్రపంచంలో ఎందరో భక్తులు ఉన్నారు. దైవ భక్తులు, గురు భక్తులు, ధన భక్తులు, ఎన్నో రకాల. కానీ మరి మానవుడు మొత్తము గత జన్మలో 100% పుణ్యం చేసుకుంటే దేవతా జన్మ వస్తుందని, 100% పాపం చేసుకుంటే రాక్షస జన్మ వస్తుందని, మరి 50% 50% పుణ్యం 50% పాపం, ఇలా అది సగం ఇది సగం పుణ్యపాపాలు సమానంగా మనం చేసుకుంటే అది మానవ జన్మ వస్తుందని ఇట్లా మనకు పెద్దలు చెప్తున్నారు. అంటే మానవ జన్మలో పాపపుణ్యాలు రెండూ ఉంటాయి ప్రతి మనిషిలో కదా. ఆ పాపాలను పోగొట్టుకోవడానికి పుణ్యకర్మలు చేయాలా. పాపాలు అంతమొందాలా, పాపాలని నశించాలంటే పుణ్యకార్యాలు చేయాలా. పుణ్యకార్యాలంటే ఏమిటి? ప్రార్థన, గ్రంథపఠన, జపము, ధ్యానము, దానము, ధర్మము, పరోపకారము, ఇవన్నీ పుణ్యకర్మలు. ఈ పుణ్యకర్మలు ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మన పాపాలన్నీ నశించిపోతాయి. పాపాలు ఎంతెంత నశిస్తే భగవంతుడి మీద అంతంత మనసు నిలుస్తుంది. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి. మనిషిని కన్ఫ్యూజ్ చేసేది, మనసును చిందరవందర చేసేది మనలో ఉన్న పాపాలే. ఆ పాపాలు మనకు కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. ఆ పాపాల నుండి విడిపడ్డ వాళ్లకు స్పష్టంగా తెలుస్తుంది. ఎక్స్రే ద్వారా చూసినట్టుగా ఎవరిలో ఏ పాపాలు ఉన్నాయి అనేది స్వామీజీలకు స్పష్టంగా తెలుస్తుంది. భక్తులకు కొందరికి తెలియవచ్చు, కొందరికి తెలియకపోవచ్చు. అందుకబట్టి ఆ పాపాలు నశింపజేయడానికి కోసం పుణ్యకర్మలు చేయాలి. ఎప్పుడైతే ఆ పాపాలు నశిస్తాయో అప్పుడు ఇక మిగిలింది పుణ్యమే. ఇక పుణ్యం ఎప్పుడైతే ఉంటుందో అటువంటి మానవులు భగవంతుడిని అంటుకొని, భక్తిని అంటుకొని ఆ భక్తిని దృఢతరంగా చేస్తారు గట్టి పట్టుదలతో. పార్ట్ టైం భక్తి కాదు. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, ఉదయం అరగంట, సాయంత్రం ఒక అరగంట, వారంకోసారి 1-2 గంటల భజన, ఇవన్నీ చేసి ఇక మిగతా టైం అంతా సంసారంలో, వ్యాపారంలో, జీవన సుఖాలలో,
ధన సంపాదనలో, కొడుకుల బిడ్డల భార్యాభర్తలు, వీరన్నిటిలో ఇదంతా ఈ భక్తి దృఢతరమైన భక్తి కాదు. ఒకవేళ అన్నిట్లో ఉండి కూడా ముమే నామ్, దిల్ మే రామ్, హాత్ మే కామ్, ఇవి దయానంద స్వామి చెప్పేవారు. చేతిలో పని ఉండాల, నోటిలో నామస్మరణ, హృదయంలో మన ఇష్టదైవం. మన ఇష్టదైవాన్ని హృదయంలో నిలుపుకొని ఆంజనేయుడు రాముణ్ణి ఎలా నిలుపుకున్నాడో, రామదాసు మరి రాముణ్ణి ఎలా నిలుపుకున్నాడో, అట్లా ఇష్టదైవాన్ని హృదయంలో నిలుపుకొని ఆ ఇష్టదైవం యొక్క నామాన్ని మన నోటిలో ఎప్పుడూ అనుకుంటూ ఉంటూ మరి దిల్ మే రామ్, ముమే నామ్, హాత్ మే కామ్, మళ్ళీ చేతుల ద్వారా ఎప్పుడు పని చేయాలి. ఆ చేతుల ద్వారా పనిచేస్తేనే మన జీవయాత్ర సాగుతుంది. జీవయాత్ర జీవనోపాధి, జీవన పరమావధి అని సత్యసాయిబాబా చెప్తూ ఉండేవారు. నీ జీవనోపాధి సరిగ్గా లేనప్పుడు, నీ ఫౌండేషన్, నీ పునాది, నీ జీవన పునాదే సరిగ్గా బలంగా లేనప్పుడు దాని మీద భక్తి అని, జ్ఞానమని, భజనలని ఏదో మేడలు కట్టబోతాయి, అవి అప్పుడప్పుడు కూలిపోతూ ఉంటాయి. అందుకప్పుడు పునాది చాలా దృఢంగా ఉండాలి. ఎన్ని అంతస్తుల భవనం కట్టాలంటే అంత భూమిలో అంత లోతు నుండి ఫౌండేషన్ చేసుకొస్తేనే పైన అన్ని అంతస్తులు ఆగుతాయి. అట్లనే మన పునాది గట్టిగా ఉండాలి. ఏషాం త్వంత గతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. ఈ ఎప్పుడైతే పుణ్యకర్మల ద్వారా పాపాలన్నీ ధ్వంసం చేసుకొని నాశనం చేసుకుంటాడో అప్పుడు భగవంతుడి యందు దృఢతరమైనటువంటి భక్తి కలుగుతుంది. అట్టి భక్తి, భగవంతుడి పైన దృఢతరమైన భక్తి కలిగితే మనకు వచ్చే ఫలితం ఏముంది? భగవంతుడి మీద దృఢతరమైన భక్తి కలిగింది, పుణ్యకార్యాలు చేసేటి చేసినాం, పాపాలన్నీ పోగొట్టుకున్నాం. మరి భగవంతుడి ద్వారా మనకు కలిగే ఫలితం ఏంది? తే ద్వంద్వ మోహ నిర్ముక్త జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతియే తే ద్వంద్వ మోహ నిర్ముక్తాః భజంతే మా తే ద్వంద్వ మోహ నిర్ముక్తాః తే ద్వంద్వ మోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రత. అందుకబట్టి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, అప్పుడు ఈ జనన మరణ సంసార చక్రం నుండి విడివడి పుణ్యకర్మలు చేస్తూ మరి వాళ్ళు ఈ జన్మ లోపలనే భగవంతుణ్ణి చేరుకుంటారు. అటువంటి భగవంతుణ్ణి యద్గత్వాని అనివర్తంతే తద్ధామ పరమమ్మ. ఏది పొందిన తర్వాత, ఏది చేరుకున్న తర్వాత మళ్ళా చేరుకోవలసింది, వినవలసింది, చేయవలసింది ఏది ఉండదో అది నా పరంధామము, అది పరమాత్మ స్థానం అని చెప్పిండు. అటువంటి పరమాత్మ స్థానాన్ని పొందడానికి మానవ జన్మ వచ్చింది. అటువంటి మానవ జన్మను పరమాత్మను చేరుకోవడానికి మరి ఈ జన్మం లోపలనే మళ్ళీ జన్మ రాకుండా జీవించి ఉండగానే ముక్తిని సాధించి తీరుతారని అందరికీ నేను సవినయముగా చెబుతూ ముగిస్తున్నాను. హరి ఓం తత్సత్.